బీఆర్ నాయుడు వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు దీనిపై చర్చించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన వివాదాస్పద అంశాన్ని పక్కన పెట్టి అంతర్జాతీయ విషయాలపై వరుస డిబేట్లు నిర్వహించడం సరైందా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజలకు సంబంధించిన ముఖ్య అంశాలపై మీడియా సమతుల్య దృష్టితో వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూర్తి గారు ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను, దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారు అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంది అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు సాంబశివరావు గారు వీరి అధినేత బీఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బీఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందామనే ఫేక్ వీడియోలను పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన ఈ పెద్ద ఆయన పైన కూర్చున్నాం మెదలకుండా కూర్చున్న ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగే నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధి ఉందా బుర్ర ఉందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికే పాపం చాలామంది యూట్యూబర్లు అప్పటికే ఏఐ టెక్నాలజీ